నేను ప్రస్తుతం రాజేంద్ర నగర్లోని గ్రేప్స్ ఫామ్కి అయితే వచ్చేసాను. సో ఇది Feb 20న స్టార్ట్ అయింది అండ్ March 5న క్లోజ్ అవుతుంది. అండ్ ఈ ఫామ్కి వస్తే మనకు నచ్చిన గ్రేప్స్ని మనం పిక్ చేసుకొని టేస్ట్ చేసి అండ్ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం కొనాల్సి వస్తుంది. అండ్ దీంట్లో 60 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ని మనం చూడొచ్చు అండ్ వాటిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వెనకాల ఒకసారి ఫామ్ లోపలికి వెళ్ళి ఎంతమంది దాకా వస్తున్నారు, ఏ టేస్ట్ ఎట్లుంది అండ్ బయట వాటికి ఇక్కడ వాటికి డిఫరెన్స్ ఏంటి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ బహదూర్పురం నుంచి. బహదూర్పురం నుంచి. అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇది ఫస్ట్ ఇయర్ వచ్చానండి. లాస్ట్ ఇయర్ వచ్చారు. ఎట్లున్నాయి మేడం గ్రేప్స్? ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి, బట్ చాలా బాగా టేస్టీ ఉన్నాయండి. చాలా ఇట్స్ వెరీ టేస్టీ అండ్ స్వీట్గా ఉన్నాయి. మంచిగా ఎట్లా అనిపిస్తుంది మ్యామ్? చాలా బాగున్నదండి. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మన చేత్తో మనమే పిక్ చేసుకొని యా ఆ ఎక్స్పీరియన్స్ దట్ చాలా బాగుందండి. అన్ని తీసుకొని అక్కడ పోయినాం, అక్కడ దట్ సైడ్ ఆల్సో ఇక్కడ కూడా చాలా బాగుంది. అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ రియలీ ఎంజాయ్డ్. చాలా బాగుంది. నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం అండ్ పికింగ్ అప్ ద గ్రేప్స్ ఫ్రమ్ ద ట్రీస్, ఇట్స్ రియలీ నైస్. ఐ లైక్ ఇట్. మీకు ఏ గ్రేప్స్ అంటే ఎక్కువ నచ్చినాయి? నాకు బ్లాక్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ స్వీట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ ఫస్ట్ టైం. అండ్ చెట్టు కూడా తీసుకున్నాను. లెట్స్ సీ నాటక ఏమవుతుంది. మీరు? I'm from Hyderabad, so this is my second time. Last time actually season festival అయిపోయాక వచ్చాను, సో ఈసారి ఆన్ టైం వచ్చాను. సో ఇట్స్ గుడ్. ఎట్లుంది ఫీలింగ్? ఎట్లుంది? ఇప్పుడే ఫస్ట్ టైం అన్నారు కదా? అంటే లాస్ట్ టైం ఫెస్టివల్ ఆ సీజన్ అయిపోయాక వచ్చాను, సో అప్పుడు ఫ్రూట్స్ ఏం లేకుండే. దిస్ టైమ్ ఇట్స్ బెటర్. బ్లాక్ గ్రేప్స్, వైట్, సీడ్లెస్. ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ ఇట్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం సిటీ లోపల ఇదంతా చూడడం కాబట్టి ఇట్స్ గుడ్ వన్. యూ కెన్ ఎంజాయ్. థ్యాంక్ యూ. యా, చాలా రుచిగా ఉంటాయని 1 ఇయర్కి ఒక్కొక్కసారి వస్తుంటాయి. అయితే మేము మళ్ళీ ఫోన్ చేసి కొనుక్కొని వచ్చాము ఇక్కడికి మళ్ళీ. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మ్యామ్? ఎక్స్పీరియన్స్ బాగానే ఉన్నదండి. అంటే మనం ఓన్గా పిక్ చేసుకొని టేస్ట్ చేసి చాలా ఆనందంగా ఉన్నది మాకు. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము 3 years 4 years నుంచి వస్తున్నాం. 4 years నుంచి వస్తున్నాం. ఎట్లా టేస్ట్ వైజ్ గా బయట దానికి ఇక్కడ దానికి ఏమైనా డిఫరెన్స్? చాలా డిఫరెన్స్ అనిపిస్తుందమ్మా. ఇది మాది ఒరిజినల్ కదా. ఇవి ముందేమి అంత ఎయిర్ అని చెప్పారు, అందుకోసమని ఇక్కడికి మేము ఫోన్ చేసి 1 yearకి ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి వస్తుంటాం. వచ్చి తీసుకొని వెళ్తుంటాం. మేమే కత్తెరలను తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఎన్ని కేజీస్ దాకా తీసుకెళ్తారు? మేము మొన్న 13 kgs అన్నీ కొన్నారా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాము. ఫ్యామిలీ వచ్చాం. సరే, థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన గ్రేప్స్లో ఏది మేము? నాకు ఇష్టమైనవి పెద్దగా ఉంటాయి కదా, కొద్దిగా రెడ్గా ఉంటాయి కదా, అవి నాకు ఇష్టం. నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం, అందుకోసం మళ్ళీ వచ్చాం మళ్ళీ. మై నేమ్ ఇస్ వెంకటేశ్వర. ఐఎమ్ ఏ ఇంజనీర్ కమింగ్ ఫ్రమ్ మల్కాజ్గిరి. సో 4 years బ్యాక్ కూడా మేము ఇట్లాగే వచ్చాం. గ్రేప్స్ న్యూస్ పేపర్లో టీవీలో వచ్చేది, యాడ్ వచ్చింది. 4 years. సో లాస్ట్ టైం కూడా చాలా బాగున్నాయి. రేట్ కూడా రీజనబుల్. ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, సో దట్ ఈస్ మోర్ అడ్వాంటేజ్. దట్ గ్రేప్ గార్డెన్లోకి వచ్చి మనం న్యాచురల్గా మనకు నచ్చిన చేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్ ఉంది. సో రేటు రీజనబుల్ ఉంది. చాలా టేస్ట్ ఉన్నాయి. మనం లాస్ట్ 1 week బ్యాక్ కూడా వచ్చాం. చాలా పికప్ చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. బ్లాక్ గ్రేప్స్ అవి, కిస్మిస్ టైప్. బ్లాక్ ఉంది. ఇది కూడా బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి, కానీ వీటి మీద బ్లాక్ బాగున్నాయి, ఇంకా టేస్ట్ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? బాగుంది. గ్రేప్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, బాగుంది. అండ్ ఈ రోజే పిక్ చేసేసారంట. సో అచ్చా, ఇప్పుడు మీరు ఏదైనా టేస్ట్ చేశారా వీటిలో? చేసాం. ఏది బాగా నచ్చింది? అంత ఎక్కువగా ఏం లేవు, టేస్ట్ చూసేది ఇది ఒకటి ఉంది, పుల్లగా ఉంది. మేడం, నా పేరు రాజేష్ అండి. మా ఆవిడ ఏదో చూశానని చెప్పేసి నాకు ఇబ్బంది పెడితే, సరేలే ఆమె సంతోషం కోసం కోరిక మేరకు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ అత్తాపూర్ నుంచి వచ్చాము. అత్తాపూర్ నుంచి. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది సార్? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చాము? ఫస్ట్ టైం అవడం.
ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎక్స్పీరియన్స్ వెతుక్కుంటున్నాం, సర్చ్ చేస్తున్నాం, ఏం కనిపించట్లేదు. అందరూ చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చినాము. ఏం దొరకట్లేదు, పచ్చివే ఉన్నాయి కూడా. ఓకే, అయిపోయాయి ఆల్రెడీ. ఇప్పటిదాకా ఏదైనా టేస్ట్ చేశారా? చేసామండి, బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి, కాకపోతే లేవు. చాలాసేపు మొత్తం వెతికాం, అటువైపు వెళ్ళొచ్చాము ఇటువైపు వెళ్ళొచ్చాము కానీ ఫ్రూట్స్. ఓకే, హాయ్ మ్యామ్. హాయ్ అండి. గ్రేప్స్ ఫార్మింగ్కి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఆర్కేపురం నుంచి వచ్చాం మేము. ఓకే, ఎట్లుంది మ్యామ్ ఎక్స్పీరియన్స్? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేదండి, న్యూస్లో మాత్రం 60 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, బాగున్నాయని చెప్తున్నారు. ఆర్గానిక్ గ్రేప్స్ ఇలా దొరుకుతున్నాయంటే మేము దూరమైనా సరే వెళ్ళొద్దాం అన్నట్టుగా వచ్చాం. ఎక్కడ నుంచి, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మన జేఎన్టీ కాలేజ్. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం, బట్ ఎక్స్పీరియన్స్ లైక్ బ్యాడ్. ఓకే, ఎందుకంటే మేము ఎంతో ఫీల్తో వచ్చాము, బట్ ఇక్కడ ఏం లేదన్నట్టు. ఇప్పుడు ఒకటి కూడా దొరకలేదు, కొనుక్కునే ఉన్నాయి అంతే. కొనుక్కున్నారా? కొనుక్కున్నాం ఒకటి, per kg? 300 kg. ఓకే, మీకు ఏ వెరైటీ బాగా నచ్చింది ఇప్పుడు తీసుకుని? తిన్నది ఒకటి, దాంట్లో ఏం లేదు కదా. అయ్యయ్యో, 3 టైప్స్ ఉన్నాయి బేసికలీ. 300, 400 బ్లాక్ కలర్ బాగున్నాయి, అవి అవే తీసుకున్నాము. లైక్ మిడిల్ క్లాస్ అవును, చాలామంది ఎంసీ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అంటున్నారు. అయితే 60 వెరైటీస్ అని చెప్పారు కదా, మేము వచ్చాము. వస్తే అంతా లైక్ సాటర్డే సండే కూడా వచ్చి న్యూస్లో చెప్పారు అంట కదా, అందుకు పీపుల్స్ వచ్చి చాలామంది తినేశారు, పిక్ చేసుకొని తినేశారు, బై కూడా చేసుకున్నారు. కానీ మాకైతే ఇవాళ వచ్చినందుకు అన్ని 60 వెరైటీస్ అనేవి. అయితే ఇంకా అటు సైడ్ కూడా ఫీల్డ్స్ ఉన్నాయి, అందులో హార్వెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం. పెస్టిసైడ్స్ ఏమో చేశారంట, అటు అలో లేదు. 60 వెరైటీస్ అంటూ ఏంలో ఒక 3-4 వెరైటీస్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, చూస్తున్నాము. అయితే ఇప్పుడైతే తినడానికి ప్రస్తుతం ఏం లేవు, జస్ట్ కొనుక్కోవడానికి అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు టేస్ట్ చేయొచ్చు, అంటే దొరికినవి టేస్ట్ అయితే బాగున్నాయి. నేను వచ్చేసి మేము ఫ్రెండ్స్ అందరం వచ్చేసి ఫస్ట్ టైం వస్తున్నాం, అంటే తినొచ్చు, కొంచెం బై కూడా చేసుకోవచ్చు కదా, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుందని మేము 4 వచ్చాము. ఇక్కడ గ్రేపు రీసెర్చ్ సెంటర్లో మామూలుగా 60 వెరైటీస్ ఉంటాయని మేము విన్నాము. కానీ ఇక్కడికి వచ్చి చూసేవరకు అసలు ఏమీ లేవు. మామూలుగా చూసి సరే కొనుక్కోపోదామని ఆలోచన వచ్చేసినాం. మరి ఏదో అన్నారు ఇంకొక ఫామ్ ఉంది, అది ఓపెన్ చేస్తామన్నారు, చూడాలి. కానీ రేపట్లా చేస్తున్నారు, కాకపోతే రేటు కూడా అంత చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మనకు 100 రూపీస్లో వచ్చే ఫర్ కేజీ, ఇక్కడ 400 అంటున్నారు, అది బ్లాక్ గ్రేప్స్. కానీ బయట దానికి ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏమనిపించింది సార్ మీకు? అంటే ఇక్కడ ఏదో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ లేకుండా, మనకు ఎక్స్టర్నల్ పెస్టిసైడ్స్ లేకుండా మామూలుగా ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ఆ విషయంలో అయితే పెస్టిసైడ్స్ లేకుండా ఉండడం కూడా బెటర్ అవుతుంది, అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చినాం మేడం, ఇదే చూద్దామని ఫ్రీ టైం అని చెప్పి వచ్చినాము. మేము లాస్ట్ ఇయర్ వచ్చామండి ఇక్కడికి, అప్పుడు చాలా బాగున్నాయి చెట్ల నిండా. వచ్చాం కదా అని వచ్చాము. 28th నుంచి స్టార్ట్ అయింది, 28th వరకు అన్నారు. ఇవాళ 4th డే కదా, వచ్చామన్నట్టు చూడడానికి. మ్యామ్ మీరు? మేము కూడా హైదరాబాద్ పెబల్ సిటీ నుంచి వచ్చాం. ఓకే, ఫస్ట్ టైం మ్యామ్? ఇంత ఫస్ట్ టైం. సో ఇప్పటిదాకా ఏదైనా టేస్ట్ చేశారా? నో వి డిడ్ంట్, ఏం చేయలే. వి జస్ట్ కేమ్, చూసాము, ఇంకా జస్ట్ చూడటానికే చిన్నవే కనిపిస్తున్నాయి అన్నీ. కోసుకొని దట్ అడ్వెంచర్, కోసుకొని వెళ్ళి కొనుక్కోవాలంటే బాగుంటుంది కదా, జస్ట్ చూసి వెళ్ళటమే అంతే. ఈసారికి సంతోషం అంతే, నెక్స్ట్ టైం మేబీ. ఇక్కడ ఏం చూడడానికి వచ్చావు? గ్రేప్స్ చూడడానికి వచ్చావా? కనిపించాయా నీకు వచ్చేటప్పుడు? కనిపించినాయి. టేస్ట్ చేసావా? చేస్తే కొచ్చుకున్నావు. అయ్యయ్యో, లోపలికి వెళ్తున్నావు ఇప్పుడు? అవును. నీకు ఏ గ్రేప్స్ అంటే ఇష్టం, బ్లాకా వైటా? కాదు, బ్లూ గ్రేప్స్. బ్లూ గ్రేప్స్. గ్రీన్ బ్లాక్ అన్నా? బ్లాక్ ఇష్టం. ఇప్పుడు బ్లాక్స్ తీసుకొని వెళ్తావా నువ్వు? ఓ, నాకు కావాలేదు. అక్కడ అడగకపోయినావు, ఇస్తారు కదా అక్కడ ఇయ్యాలంట. నీ గౌన్లో తీసుకొని వెళ్ళు. ఇది కొత్త డ్రెస్. ఓ, కొత్త డ్రెస్సా? పని చేయి, నువ్వు పిక్ చేసుకున్నాక మమ్మీకి ఇవ్వు, మమ్మీ పట్టుకుంటుంది. సరే. ఎన్ని కేజెస్ తీసుకెళ్తావు? 5 kgs తీసుకెళ్తావా? నీకు ఒక్కదానికైనా, ఫ్యామిలీ మొత్తానికి ఇస్తావా? మళ్ళీ ఉంచేస్తాం, అదిగో అక్కడ. ఓ, చూసావా? కానీ అవి పచ్చిగా ఉన్నాయి, నువ్వు లోపలికి వెళ్ళు, దొరుకుతాయేమో.
ఇక తాకు కడిగితే మొత్తం అంతా దుమ్ము ఉంటే కడగచ్చు. కడిగే తినాలి మరి. ఉంటే మా ఇంత ట్యాప్ ఉంది. ఓ నైస్ నైస్. ఎక్కడ నుంచి వచ్చారు? బిహెచ్ఎల్ నుండి వచ్చాను. బిహెచ్ఎల్ నుంచి వచ్చారు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? లేదు, ఫస్ట్ టైం విజిట్. ఇప్పుడే వచ్చాము, చూస్తున్నాం, లోపలికి వెళ్తున్నాము. అదే చూడాలి, ఒకసారి ఒక ట్రిప్ అట్లా వేద్దాం, ఇంత దూరం వచ్చినాం కదా అందుకని. ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాం. నా పేరు రాజేశ్వర్, నేను ఆర్కేపురం నుంచి వచ్చాను. నేను ఆర్మీ రిటైర్డ్. రాజేంద్ర నగర్లో ఏవైతే ద్రాక్ష పండ్ల గురించి ఇప్పుడు వైరల్ అవుతుందో న్యూస్ ఛానళ్ళల్లో, అది నిజమే అండి. ఇక్కడ వాస్తవంగా ఉన్నాయి, తిన్నకాడికి తినొచ్చు. తర్వాత మీరు ఏవైతే బయటికి తీసుకెళ్ళాలనుకుంటారో అవి కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంది, బయట కంటే 2-3 అంతలుగా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో మీరు ఎవరైతే రావాలనుకుంటున్నారో ఇంట్రెస్ట్ చూపెట్టి వచ్చి మీ యొక్క పళ్ళు తినాలనుకునే కోరిక నెరవేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. బయట వాటికి ఈ ఫామ్ గ్రేప్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఏమైనా అనిపిస్తుందా మీకు? డిఫరెంట్ ఏం లేదండి, పాపం వాళ్ళు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్ముతున్నారు. నాకైతే సేమ్ ఎలాంటి డిఫరెన్స్ లేదు. మామూలుగా ఇది ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతున్నారు. సో టేస్ట్ మాత్రం బయటలాగే ఉన్నాయి ఇవి కూడా. ఇక్కడ కూడా ఏం చేంజ్ అనిపించలేదు నాకైతే టేస్ట్లో. సో మీరు ఎక్కడ తీసుకున్నా మంచిదే, కాకపోతే ఇక్కడ వచ్చి చూస్తే ఒక తోట అనేది చూడొచ్చు, మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది మన గ్రేప్స్ తోట ఏదైతే ఉందో అంగూర్ల తోట, అది మీరు చూడొచ్చు, దాంట్లో తిరగచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని మీ యొక్క టైం వృధా చేసుకొని తిని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి, మేము ఆర్కేపురం నుంచి వచ్చాము. సైడ్ తోటలో ఉన్నాయి ఫ్రూట్స్, ఇవి ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు. మీరు ఫస్ట్ టైం ఏమో ఇంత వచ్చారు? ఫస్ట్ టైం వచ్చాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మ్యామ్? పర్వాలేదండి, అటు సైడ్ చూస్తే ఏం లేవు, ఎందుకు వచ్చాము అనుకున్నాం, కానీ ఇటు సైడ్ తోటలో ఉన్నాయి. ఇంకా ఎప్పటి వరకు దొరుకుతాయో తెలియదు, కానీ దూరం నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని గ్రేప్స్ టేస్ట్ చేశారు? వాటిలో ఏది బాగా నచ్చింది మీకు? ఇవి నార్మల్ గ్రీన్ కలర్వి బాగున్నాయి, బ్రౌన్లో ఉన్నాయి. నాకంటే బ్లాక్ ఇష్టం, కానీ గ్రీన్ కలర్లో ఇవి స్వీట్గానే ఉన్నాయండి. నా పేరు గుడు, నేను ఉండేది రాజేంద్ర నగర్ మండలంలో మాణిక్యమ్మ కాలనీ ఉంటా. ఇక్కడ పని చేయబట్టి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. కానీ పని చేసినాక మంచిగా అనిపిస్తుంటే ఇక్కడ కొంతమంది మా అంటే సంవత్సరానికి ఒకసారి ఇవి ఎరువు వేస్తాం అంగురాలది. ఎరువు వేసినప్పటి నుంచి ఇప్పటికి మా అంటే 3 సార్లు 4 సార్లు కొంతమంది వస్తారు, పైసలకు అని చెప్పి తీసుకుంటారు మేడం. తీసుకొని వచ్చి కోసుకొని కింద పడేసి పోతారు. కింద వేస్ట్ చేయదని చెప్పినా కానీ ఎంత చెప్పినా కానీ వినరాలు. అట్లా అని చెప్పి కొంతమందికి ఏం చేస్తామంటే ఒక్కొక్క లైన్కి ఇద్దరిద్దరం పెడతాం. ఇద్దరిద్దరం పెట్టి 60 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయంట దీంట్లో. ఉన్నాయా? అట్లా లేవు మేడం, 4 హ్యాబిట్సే ఉన్నాయి అంతే. 4 వెరైటీస్ అంతే, ఎక్కువ లేవు. కొన్ని వేరేది ఉంటాయి కానీ అక్కడ అలౌట్ చేయరు, అక్కడ నుంచి తెంపుకొని వచ్చి అక్కడ అమ్మేస్తాం. అట్లా అవి కలిపి 60 దాకా ఉంటాయి మేడం. ఇక కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది కింద పడేశారు కదా మేడం, ఇక బయట ఎవరైనా పేదోళ్ళు ఉంటారు కదా, ఇడికెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. అట్లా ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది కింద పడేసే వాళ్ళు ఎట్లుంటారంటే ఇక పైన తెంపుతారు, ఎన్ని కావాలో చూసి తెంపుకుంటారు కదా మేడం. అట్లా తెంపినది కాకుండా ఇంకా కొంతమంది పోతే అని చెప్పి కింద పడేశారు. కింద పడేసినాక అట్లా అని చెప్పి ఇక మేము ఏం చేసామంటే అవి పడేస్తే కూడా వేస్ట్ అవుతాయి కదా మేడం. అట్లా అని చెప్పి అవి తీసుకొని ఇక బయట ఇక వాళ్ళు బస్సీ వాళ్ళు ఉంటారు కదా మేడం, అనాథోళ్ళు, ఇక వాళ్ళకి తీసుకెళ్ళి ఒక్కొక్క కిలో అట్లా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ 3 years నుంచి మీరు ఇక్కడే ఉన్నారు కదా, సో అప్పటికి ఇప్పటికి జనాలు తగ్గారా పెరిగారా? ఇప్పుడు చాలా పెరిగారు మేడం. అప్పుడైతే మా అంటే 300-400 వస్తుండే, ఇప్పుడు ఏడుకాడికి 600 దాకా 700 దాకా వస్తున్నారు. అట్లా రెస్పాన్స్ ఎట్లుంది మరి? తీసుకొని పోతున్నారు కదా, ఎవరైనా మంచిగా ఉన్నాయి ఏందని మాట్లాడతారు? అట్లేం లేదు మేడం. ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఫస్ట్ చెక్ చేస్తారు మేడం. చెక్ చేసినాక ఇక ఒక 2-3 days వరకు మంచిగానే ఉంటారు. జర మెల్లగా వచ్చినాక ఇక్కడనే మంచిగా ఉన్నాయి అని చెప్పి డైలీ ఇక్కడనే వస్తున్నారు మేడం. ఇక్కడనే వచ్చి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఫెస్టివల్ కాకుండా రెగ్యులర్గా అయినా రావచ్చా? అయితే రెగ్యులర్గా అయినా రావాల్సి, కాకపోతే 1 month ఏమి ఉంటుంది అంతే రానికి. ఇక ఈ సీజన్కి శివరాత్రి అయిపోయిన దాకా ఉంటుంది. శివరాత్రి అయిపోగానే మళ్ళీ వేరే నాటేస్తారు మేడం. అట్లా అంటే ఇప్పుడు ఇది వేయబట్టి దగ్గర మా అంటే 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి డైలీ వస్తున్నారు. కొంతమంది ఇక మంచిగా ఉన్నాయి అని చెప్పి ఇక ఇక్కడనే తీసుకెళ్తున్నారు. బయట గిట తక్కువ ఇచ్చినా కానీ జర బాగాలేవని చెప్తున్నారు. అట్లా ఇక్కడ జర చెట్లకి తెంపుకొని వెళ్తే ఫ్రెష్గా ఉంటాయి కదా, అట్లా టేస్ట్ చేసి తీసుకెళ్ళాలి. అట్లా అని ఇక ఇక్కడనే వస్తున్నారు ఎక్కువ. ఇప్పుడు మొన్న 2 రోజులు కలిపి 2000 members రావచ్చు. అట్లా 2000 దాకా రావచ్చు. 2000 దాకా రావచ్చు. ఓపెన్ అయ్యి 3 days అవుతుంది అంతే.
ఎన్ని రోజుల దాకా ఉంటుంది? ఏ డేట్ చెప్పు. నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటుంది మేడం. నెక్స్ట్ మంత్ 5th వరకు ఉంటుంది. ఓకే, ఒకటే ఉంది కదా. ఇది ఒక్కటే ఉంది కానీ ఇంకోటి వేరే దిక్కు ఉంది మేడం. కాకపోతే అక్కడ అలో లేదు, ఎందుకంటే ఇప్పుడు కింద పడేశారు కదా మేడం. అట్లా అని ఇక అక్కడ వేరే వాళ్ళు ఉంటారు మా వాళ్ళు తెంపుకొని వచ్చి ఆడ షాప్ కూడా పెడతారు. శివరాత్రి తర్వాత శివరాత్రి 5th వరకు ఉంటుంది అంతే. ఇక తర్వాత అయిపోయాక ఇక మళ్ళీ వేరే నాటేస్తారు. శరణ్య. ఎక్కడి నుంచి వచ్చావు? మాది హైదరాబాద్ హైత్ నగర్ సైడ్. హైత్ నగర్ సైడా? ఇక్కడికి ఇంతకుముందు వచ్చావా? ఇప్పుడే ఫస్ట్ టైమా? గ్రేప్స్ సెట్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఓ, చెట్టు ఫస్ట్ టైం చూస్తున్నావా ఎట్లా వస్తాయి ఏంది అని? సో ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? ఎవరితో వచ్చాను? ఎవరితో? డాడీ. డాడీ తీసుకొచ్చారా? ఈ డాడీ ఇంతకుముందు విజిట్ చేశారంట ఈ ఫామ్ని? లేదు. లేదు. లేదా? సో గ్రేప్స్లో నీకు ఏది ఇష్టం, బ్లాకా గ్రీనా? గ్రీన్. గ్రీన్ తీసుకున్నావు మరి? ఇంకా లేదు, తీసుకో. చూసావా లోపల? చూసా. ఓకే, ఎట్లా అనిపించింది? బాగుంది. హ్యాపీయా? సో మీ స్కూల్కి వెళ్ళి చెప్పు, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. సో మీ క్లాస్మేట్స్ అందరికీ చెప్పు నేను గ్రేప్స్ ఫామ్కి వెళ్ళాను. మీరు ఒకసారి లోపలికి ఎంట్రీ కాగానే ఇట్లా మన ముందుకు వచ్చేస్తూ ఉంటాయి, అంత బాగుంటాయి, కనువింపుగా ఉంటుంది. అండ్ ఇది ఇవాల్టి మంచి వీడియో. మీ మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.